సాయి కుమార్ రెడ్డి. అది ప్రాపర్ ఆంధ్ర, హైదరాబాద్ వచ్చి పనిచేస్తాను. దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నిలబెట్టలే. 5 ఏళ్ళు అన్నాడు, మా ఆయన 2 నెలలు నిలబెట్టాడు, చేసి చూపించాడు. ఏమన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. నేను ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పని చేసుకోవాల్సిన అవసరం నాకేంటని. జాబ్ క్యాలెండర్ ఇచ్చింటే నేను ఏదో ఒకటి అప్లై చేసుకుంటాను కదా, అక్కడ ఉండి పని చేసుకునేవాడిని కదా. నేను ఏమన్నా చెప్తానన్నా, జగన్ ప్రభుత్వంలో వచ్చిన అన్ని జాబులు వీళ్ళకి ఇక్కడ రాలేదు. ఒక్కటేసారి వదిలాడు, 1,40,000 జాబులు వదిలాడు. అది కూడా వాలంటరీ రూపంలో వదిలాడు. ఆ వాలంటరీ వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్తగా అవే ఇస్తున్నాడు. కానీ వేరే టీం ఇవ్వట్లేదు. 11 సీట్లు వచ్చినాయి. 11 సీట్లు ఏందన్నా, అదేముంది. ఇప్పుడు నువ్వు కలిసి ఒకరి మీద మొగోడు మాది నిలబడ్డాడు. 3 పార్టీలు ఒకరి మీదకి వస్తాయి. మొగోడి మాది ఒక్కొక్కరిని రమ్మని నా దిక్కు కూడా దొరకవు వాళ్ళకి సీట్లు. జాబులు ఇచ్చి హామీలు నెరవేర్చారు మీరు అందరూ. మరి ఓట్లేక నెల ఉన్నారు ఎంత అన్న చెప్తాను. ఇప్పుడు నువ్వు మంచి చేసే వాళ్ళు పక్కకుండా అదే మ్యాజిక్ చేసే వాళ్ళు పక్కకు వెళ్తావా? అందరూ అలా ఉన్నారు కదా అన్న. ఇప్పుడు నేను నీ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకు బాగుతుంది, హై క్లాస్ వాళ్ళు గమ్మనుంటారా? నీకన్నా పెద్ద క్లాస్ వాళ్ళు, నీకన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు, నీకన్నా ఒక లెవెల్లో డెవలప్ అవుతున్నాడు అంటే పైన ఉన్నాడు గమ్మనుంటాడా? అదే జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ బాగుందన్నా బాగాలేదన్నా. నేనైతే చెప్తా, ఫస్ట్ సూపర్ 6 అన్నాడు, 6 హామీలు అన్నాడు, వస్తానే ఇస్తానన్నాడు. ఆగస్టు వరకే అని చెప్పాడు. ఇవి బస్సు ఫ్రీ ఉంటాయి ఆగస్టు నుంచి ఆడవాళ్ళకి అన్నాడు. గత ప్రభుత్వం మొత్తం ఖాళీ చేసిందండి ఖజానా. మరి ఎలా ఇస్తుంది అన్న? ఖాళీ చేసి ఎక్కడ చేసిందన్న? ఏం చేసింది చెప్పు. నీ ఖాళీ అంటున్నాడు ఆయన. ఫలాన్ని ఖాళీ చేసింది ఖచ్చితంగా చూపి. ఆయన నీకు చూపించాడు కదా, ఎలక్షన్స్ ముందే చూపించాడు. నేను ఇంత మేలు చేస్తా, ఇంత డెవలప్ చేశాను. ₹1 నీకు ప్రజల వరకు రానికన్నా చేయలేదే. ఆయన చెప్పిన హామీస్ ఇచ్చాడు. ఏ వాలంటరీ జాబులు ఇచ్చాడు. వాలంటరీ వల్ల కరోనా వ్యాక్సిన్లు మన ఆంధ్ర నెంబర్ 1 పొజిషన్లో ఉంది వ్యాక్సిన్స్ టైం. ఏం చేయాలి? అంతకన్నా గొప్పగా చేస్తాడా? రైతు భరోసా రైతులకు హామీ పక్కా నెరవేర్చాడు. అలాంటివన్నీ కట్టుకొని జగన్ ప్రభుత్వం టీడీపీ ఏం చేశాడు? సర్లే వచ్చాడు, ఇన్నేళ్ళైంది, నిదానంగా చేస్తా అన్నాడు. క్యాష్ డబ్బులు లేకపోతే హామీలు ఇచ్చే డబ్బులు గుర్తురా. మరి జగన్ క్యారెట్ నుంచి వస్తాడా? ఇంకా కొత్త హామీస్ పెట్టాడు కదా. ముందర నేను నా పార్టీ వస్తే నేను ఇంకో హామీ ఇస్తా అని చెప్పి పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన క్యారెట్ నుంచి వస్తాయి, ఆయన నెరవేర్చలేదు. చెప్పుకుండేకి పార్టీ రావాలని చెప్పాడు అంతే. దాంట్లో ఏం లేదు. ఏముంది? నేను రోడ్లు అంటాడా? ఇప్పుడు రోడ్డు వేసాడు, రోడ్డు ఉంది, ఆ గుంతలు పడిన చోట నీకు అది వేసాడు. అది రోడ్డు ఇంకా రోడ్డు రెడీ అయిపోయినట్టేనా? రోడ్డు అది రెడీ అయిపోయినట్టేనా? నెక్స్ట్ పక్కా జగన్ వస్తాడు. నేను అడిగితే జగన్ వస్తేనే ఆంధ్ర బాగుపడుతుంది. రాకపోతే పోద్ది. ఇప్పుడు అన్నారు కదా ఏంటి, మరో శ్రీలంక అవుతుందని జగన్ ఉంటే అని. అప్పుడు కాదు, ఇప్పుడు అవుతుంది అన్న. నువ్వు ఒక్క మాట చెప్పన్నావు. ఇప్పుడు డైరెక్ట్ అడుగుతున్నా, పక్కా డైరెక్ట్ అడుగుతున్నా. 6 హామీలు సూపర్ 6 అన్నాడు. ఆగస్టు వరకు ఏమన్నాడు? ఆగస్టులో ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఆడపచ్చు బస్సు ఏమన్నాడు? బడ్జెట్ లేదు. బడ్జెట్ లేనప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలన్నా? ఇంటికి 3 సిలిండర్లు అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వాలి. మళ్ళా ఇంట్లో ఆడపడుచుంటే 15,000 ఎంత చెప్పాడు అమౌంట్. ఎక్కడ ఇచ్చాడు? ఎవరికైనా ఇచ్చాడంటే కంపెనీలు తీసుకొస్తారు. ఏ కంపెనీలు అన్న? ఎన్ని తీసుకొచ్చిన గవర్నమెంట్ అన్న క్యాంటీన్లు తీస్తారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టారు, పేదలు చాలా ఉచితంగా భోజనం పెడతారు. అన్న క్యాంటీన్ తీసాడు పెట్టారు కదన్న. అసలు అన్న క్యాంటీన్ తీసేసాడు పెట్టారన్నారు కదా. మా అన్న దిశ చట్టం మీ హైదరాబాద్లో చనిపోయిన అమ్మాయికి గుర్తుగా మొత్తం దిశ చట్టం తీసుకొచ్చాడు. తెలంగాణలో కూడా ఉంది. మరి యాప్ ఎందుకు తీసేశాడు అని చెప్పమన్నాడు. అంటే అది ఒకటి వచ్చింది ఏమంటే టాపిక్, అది రెడ్డిస్ అంట. యాప్ అంటే రెడ్డిస్ అంట. అంటే రెడ్డిస్ అంటే అంత తక్కువ అయిపోయింది. అది దిశ అనేది అమ్మాయి పేరు, దాంట్లో రెడ్డి ఉందంటే రెడ్డి అనేది తీసేసినాడు. ఎందుకు తీసేసాడు? దానివల్ల పిల్లలకు ప్రతి ఒక్క దాంట్లో దిశ యాప్ ఉండేది. ఈవెన్ నా దాంట్లో ఉండేది. ఎందుకు యూజ్ అయ్యేది కదా. మరి నువ్వు అంత అన్నావు, ఏమన్నావు? అమ్మాయిలు మిస్ అయ్యారు 30,000 మంది
వాళ్ళు మిస్ అయ్యారు, ఇల్లు మిస్ అయ్యారు, రేపులు అనేవి ఇన్ని జరిగినాయి. నేను వస్తే అది చేస్తా ఇది చేస్తాను. మరి ఆయన వచ్చినప్పుడు 3 ఏళ్ళ పాపను రేపు చేసిన రోజులు ఉన్నాయి, ముస్లామని రేపులు చేసిన రోజులు ఉన్నాయి. ఏం చేశాడు చెప్పండి, చెప్పమన్నా. ఫైనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అర్హత ఉందా, సీఎం అయ్యే అర్హత కూటమిలో, లేకపోతే లోకేష్ అయ్యారు? జరిగి లేదన్న. ఎవరైతే ప్రజలు కోరుకుంటారో వాళ్ళకి అర్హత ఉంది. అది గుర్తించినప్పుడు ఆంధ్ర బాగుంటుంది, ప్రజల వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.